ఆ వాల్మీకి మహాముని యొక్క అనుగ్రహం చేత, అలాగే రామచంద్ర ప్రభు వారి యొక్క అనుగ్రహం చేత మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ రామాయణ కథా సుధలో మనం ఇవాళ 12వ రోజులోకి ప్రవేశించాం. విశ్వామిత్రుల వారు ఆ శబల అనేటువంటి ధేనువుని వశిష్ఠుల వారి దగ్గర నుంచి తీసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఆ వశిష్ఠుల వారు ఆ శబలనే స్వయంగా తనని తాను సంరక్షించుకోమని చెప్పి ఆదేశించారు. అలా శబల తన యొక్క అంబారవంతో అనేకములైనటువంటి వారందరినీ కూడా సృష్టించారు. ఆమె ఎవరయ్యా? వందల కొలది పప్లవులు, అలాగే శకునులు, అలాగే హూణులు, అలాగే మ్లేచ్ఛులు, ఇలాంటి వారందరూ కూడా రకరకాల రంగుల జుట్లతో, బలిష్టమైనటువంటి శరీరంతో, అలాగే రకరకాలైనటువంటి ఆయుధాలతో ఆ విశ్వామిత్రుల వారి యొక్క మొత్తం సైన్యాన్ని అంతటినీ కూడా దునుమాడారు. దానితో క్రుద్ధుడైనటువంటి ఆ విశ్వామిత్రుడు రకరకాల అస్త్రాలని ప్రయోగించి ఆ యవనులు, కాంభోజులు, హూణులు, పప్లవులు అనేటువంటి ఆ మ్లేచ్ఛులందరినీ కూడా సంహరించారు. ఇలాగా విశ్వామిత్రుల వారి చేతిలో ఈ శబల సృష్టించినటువంటి ఆ వీరకోటి అంతా కూడా నాశనమవడాన్ని చూసి వశిష్ఠుల వారు అన్నారు, ఓ శబల, ఇంకా ఆలోచిస్తావేంటి? ఇలాంటి వారిని ఎక్కువ కాలం మనం భూమి మీద ఉండనివ్వరాదు. అందువల్ల ఇంకా అమోఘమైనటువంటి వీరులందరినీ కూడా సృష్టించి ఆ విశ్వామిత్రుల వారిని నాశనం చేయి అని చెప్పి ఆదేశించారు. దాంతో ఆమె తన యొక్క కళ్ళ నుంచి, అలాగే శ్వాస నిశ్వాసాల నుంచి, తన యొక్క పొదుగుల నుంచి, రకరకాలైనటువంటి శరీర భాగాల నుంచి రకరకాలుగా అనేకములైనటువంటి శస్త్రాస్త్ర కోవిదుల్ని సృష్టించి వారి మీదకి పంపించింది. ఇలా ఆ విశ్వామిత్రుల వారి యొక్క సైన్యాలు, విశ్వామిత్రుల వారి యొక్క కొడుకులు, వీరందరూ కూడా ఒక్కమ్మడిగా వశిష్ఠుల వారి మీదకి వస్తుంటే ఆయన తన యొక్క హుంకారంతో ఆ విశ్వామిత్రుల వారి యొక్క కొడుకులు 100 మందిని కూడా తన యొక్క హుంకారంతో బూడిదరాశిగా మార్చేశారు. దాంతో విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఓహో, ఇంత గొప్పగా ఉంటుందా బ్రాహ్మణ బలం అంటే అని భయపడ్డాడు ఆయన. అయినా సరే తనకు తెలిసినటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా ప్రయోగించాడు. ఆ ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా ఆ బ్రహ్మదండానికి అంకితమైపోతున్నాయి. అస్త్రం రావడం, ఆ బ్రహ్మదండంలో ఇంకిపోవడం, ఇలా చిట్ట చివరికి బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించారు ఆ విశ్వామిత్రుల వారు. ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రం కూడా ఆ బ్రహ్మదండం లోపల ఇంకిపోయింది. ఆశ్చర్యపోయి విశ్వామిత్రుల వారు నిశ్చేష్టులై నిలిచిపోయి ఉండగా ఇంకా వశిష్ఠుల వారికి వచ్చినటువంటి కోపానికి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రపంచాలన్నీ కూడా తల్లడిల్లిపోయాయట. తన యొక్క బ్రహ్మదండాన్ని పైకెత్తిపెట్టారు. పైకెత్తిపెట్టి, ఓ విశ్వామిత్ర, నీలాంటి వాడు ఇంకా ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు అని చెప్పి ఆ విశ్వామిత్రుల వారిని తన యొక్క బ్రహ్మదండానికి ఎరవేద్దామని చూస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మహాములందరూ కూడా వచ్చారు. ఓ మహర్షి, శాంతించు, నీలాంటి వాడు, నీలాంటి బ్రహ్మర్షి ఇలాంటి కోపాన్ని తెచ్చుకోవడం తగదు. అందువల్ల ఓ మహానుభావ, దయచేసి శాంతించవయ్యా, చాలు. ఆ విశ్వామిత్రుల వారు ఒంటిగా మిగిలాడు కదా, ఇంకా అతను చేష్టలు ఉడిగినటువంటి వ్యక్తిగా మారాడు. అందువల్ల అతను నీవు సంహరించకు అని ప్రాధేయపడితే ఆ వశిష్ఠుల వారు ఎలా ఉన్నారట, ఆయన యొక్క బ్రహ్మదండమంతా కూడా జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతోంది. ఆయన రోమకూపాలన్నింటి నుంచి కూడా దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లుతున్నాయి. తేలిపారి చూడ్డానికి కూడా వీల్లేనంతగా శతసహస్ర ప్రభలతో వెలిగిపోతున్నారు ఆ వశిష్ఠుల వారు. అలా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆయన్ని ప్రాధేయపడుతున్నారు సకల మునిమండలి కూడా. చివరికి ఆశ్చర్యపోయినటువంటి విశ్వామిత్రుల వారు ఇంకా ఈ వశిష్ఠుల వారి ముందు నిలబడ్డానికి నేను సరిపోను అనుకున్నాడు. అనుకుని కైలాసపర్వత ప్రాంతానికి వెళ్ళారు. దీర్ఘమైనటువంటి తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చారు ఆ వృషభధ్వజుడైనటువంటి ఆ పరమశివుడు. ప్రత్యక్షమయ్యారు. ఓ గాధితనయ, దేని గురించి తపస్సు చేశావు నీవు? చెప్పు, నీకు ఏం కావాలో ఆ వరాలన్నీ కూడా ఇస్తాను అంటే, చూడండి విశ్వామిత్రుల వారి యొక్క అహంకారం ఎలా అడిగించిందో. అందుకనే మనిషికి ఎప్పుడు కూడా అహంకారం తగదు.
అంతటి తపస్సు చేస్తే పరమశివుడు లాంటి మహానుభావుడు ప్రత్యక్షమైతే అడగాల్సినటువంటి వాటిని అడగాలి. కానీ ఈయన ఏమన్నారు, ఓ మహానుభావా, నీవు గనక నా తపస్సుని మెచ్చుకున్నట్లుగా నీవు అనిపిస్తే ఈ ప్రపంచంలో ఉండేటువంటి యక్షులు, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు, దానవులు ఇత్యాది వారందరి దగ్గర ఏ ఏ అస్త్రాలైతే ఉంటాయో అలాంటి అస్త్రాలన్నీ కూడా నాకు సిద్ధించాలి అని అడిగారు. ఆ తర్వాత సకల ఉపనిషత్ రహస్యాలు కూడా నాకు సిద్ధించాలి అని అడిగారు. తథాస్తు అన్నారు. అలాగే ఇంకొక మాట అడిగారు, ధనుర్వేదం సాంగోపాంగంగా నా వశమవ్వాలి అన్నారు. తథాస్తు అన్నారు ఆ మహానుభావుడు అని తాను అంతర్హితుడయ్యాడు. ఇంకేముంది, ఇంకా ఈ దెబ్బతో ఆ వశిష్ఠుడికి చావు మూడిందనుకున్నాడు. బయలుదేరి మరల ఆ వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమ ప్రాంగణానికి వచ్చారు. రావడం రెండవ ఆలోచన లేకుండా ఆశ్రమంలో ఉన్నటువంటి యావత్తుని కూడా తన యొక్క బాణాహుతికి అంకితం చేశాడు. అందరూ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో పారిపోయారట. అక్కడ వాళ్ళందరూ కూడా చివరికి వశిష్ఠుల వారు ఒక్కళ్ళు మిగిలారు. దాంతో ఆ వశిష్ఠుల వారికి కోపం వచ్చింది. ఎప్పుడైనా సరే బ్రహ్మవేత్తలకి బ్రహ్మజ్ఞానుడికి కోపం రాకూడదు. శంకర భగవత్పాదుల వారు ఒక శ్లోకం చెప్తారు శివాపరాధ క్షమాపణా స్తోత్రంలో. కొన్ని రకాలైనటువంటి తత్వాలు నాకు జన్మజన్మాంతరాలకి రప్పించగయ్యా అని శ్లోకం చెప్తారు ఆ మహానుభావుడు. అందులో ఒకటి బ్రహ్మద్వేషం. పౌరోహిత్యం రజనిచరితం గ్రామణిత్వం మియోగౌ మాఠాపత్యం అమృతవచనం సాక్షివాద పరాన్నం బ్రహ్మద్వేషః ఖలజనరతి ప్రాణినాం నిర్దయత్వం మా భూత్ ఏవం మమ పశుపతే జన్మ జన్మాంతరేపి. పౌరోహిత్యం చేసేటువంటి కర్మ నాకు పట్టించద్దన్నారు. పౌరోహిత్యం చేస్తే ఏం చేస్తాం, పురజనుల యొక్క మేలు కోరేటువంటి వాడు ఎవరున్నారో వారిని పురోహితుడు అని పిలుస్తారు. పురము యొక్క హితాన్ని కోరేవాడు. ఆ హితాన్ని కోరుకోవడమే అతని యొక్క తత్వం, అతని యొక్క పని. అలా అతను పురం యొక్క హితాన్ని కోరుకున్నందుకు పురజనులు అందరూ కూడా అతన్ని సంతృప్తిపరచడం. అందుకని మీరు ఎప్పుడన్నా పుణ్యాహవచనం చేస్తే ఆ పుణ్యాహవచనం చిట్ట చివరిలో పుణ్యాహవచనానికి దక్షిణ మనస్సంకల్ప దక్షిణాం తుభ్యమహం సంప్రదదేనమమా అని చెప్పిస్తాం. మీ మనస్సుకి ఏదైతే తోచిందో దానిని పుణ్యావచనంలో దక్షిణగా ఇమ్మనమని. అంటే మీ మనస్సుకి ఎప్పుడు 100 రూపాయలు ఇవ్వాలనిపించింది అనుకోండి, 100 రూపాయలు ఇవ్వడం, లేదా 5 రూపాయలు ఇవ్వాలనిపించింది అనుకోండి, 5 రూపాయలు ఇవ్వడం. ఈ 5 రూపాయలకి ఆ 100 రూపాయలకి ఇతను ఒకే రకంగా స్థితప్రజ్ఞతతో ఆ కార్యక్రమం చేయించగలగాలి. ఇలా ఈ కాలంలో అలాంటి కార్యక్రమం చేయించేటువంటి పరిస్థితి సాగనివ్వటం లేదు. ఇటు పురోహితులు కానీ అటు యజమానులు కానీ ముందే వాళ్ళు అడిగేస్తారు, మీరు ఎంత తీసుకుంటారండి అంటారు. పర్వాలేదండి ముందు కార్యక్రమం చేయించుకోండి అని వీళ్ళన్నా వాళ్ళేమంటారు, ఎంతో చెప్పేయండి అంటారు. అప్పుడు వీళ్ళెంతో నిర్ణయించేస్తారు. అలా నిర్ణయించేటువంటి అధికారం పురోహితులకి లేదు. అలా అని అతను పర్వాలేదు మీకు ఏం తోస్తే అది ఇవ్వమన్నారు కదా అని సత్యనారాయణ వ్రతం లాంటి కార్యక్రమం చేయించుకుని 58 రూపాయలు ఇచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. నీకు ఇవ్వగల సమర్థత ఉంది. నువ్వు 5,000, నువ్వు 1,116, అర్ధ 1,116 లేనివాడు ఆ 58 రూపాయలు ఇచ్చినా సరే చాలా గొప్ప. వాడి స్థాయికి అప్పు చేయకుండా వాడి దగ్గర ఉన్నది ఇచ్చాడు. ఇలాంటి పౌరోహిత్యం వద్దన్నారు ఆయన. రజని చరితం, రాత్రిపూట తిరిగేటువంటి పరిస్థితి నా జీవితంలో కల్పించకన్నారు. అదేమిటండి మేమందరం కూడా రాత్రి 12 గంటల తర్వాత కూడా ఉద్యోగాల నుంచి వస్తాం, ఇలా రాత్రిపూట వద్దంటారేంటని. రాత్రిపూట దేనికి తిరుగుతామో తెలుసా? దొంగతనం చేయడం కోసం తిరుగుతాం, కన్నాలు వేయడం కోసం తిరుగుతాం. అలాంటి స్థితి నాకు కల్పించద్దన్నారు. గ్రామణిత్వం, గ్రామణిగా ఉండడం. గ్రామం మొత్తానికి ఒక అతన్ని నిర్దేశిస్తారు, అతన్ని యజమానిగా అట్టి పెడతారు. దాన్నే మనం మన భాషలో ఏమంటున్నాం, ప్రెసిడెంట్ అంటున్నాం. ఎలా ఉంటుందో పరిస్థితి
ఎలాగో మీరు ఇక్కడ వాళ్ళే కాబట్టి మీకు బాగా అర్థమై ఉంటుంది, దాన్ని ప్రత్యేకంగా విపులంగా చెప్పక్కర్లేదు. ఒక ప్రెసిడెంట్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో, పదవి ఎక్కేటప్పుడు బాగానే ఉంటారు, తర్వాత పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. నియోగం వద్దన్నారు ఆయన. నియోగం అంటే కరణం మనసభూతారి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి. మీకు మాకు వచ్చినటువంటి పొలం తగాదాల్లో ఈ గజం బద్ద పెట్టి కొలుస్తారు వాళ్ళు ఏం కొలిస్తే అదే ఫైనల్, రెండవ మాట లేదు. ఈ కొలతల్లో ఖచ్చితంగా ఇద్దరికీ న్యాయం జరుగుతుందని మీరు ఎవరన్నా చెప్తారా? ఇక్కడ చేసుకుని ఒకరికే న్యాయం జరుగుతుంది, జరిపిస్తారు అలాగా. అలాంటి నియోగం వద్దన్నారు. మాఠాపత్యం, ఒక మఠానికి అధిపతిగా ఉండేటువంటి పరిస్థితి నాకు వద్దన్నారు. మఠాధిపత్యం ఎలాంటి పీకల మీదకి కత్తి తెస్తుందో, కంచి మహానుభావులు జయేంద్ర సరస్వతి వారి యొక్క జీవితమే దానికి పెద్ద ఉదాహరణ. వారు జైల్లోకి వెళ్ళారు. అనృతవచనం, అబద్ధం ఆడేటువంటి పరిస్థితి నాకు కల్పించగన్నారు. సాక్షివాద, రెండు కక్షిదారుల మధ్యలో ఒకరికి సాక్ష్యం చెప్పేటువంటి పరిస్థితి వద్దన్నారు. ఒకరికి సాక్ష్యం చెప్పామంటే అర్థం ఏంటండి? రెండోవాడిని బురుడి గుట్టించామని అర్థం. పరాన్నం, ఇంకొకటి ఇంటి చూరు కింద నీళ్లు తాగేటువంటి పరిస్థితి కానీ, ఇంకొకటి ఇంట్లో భోంచేసేటువంటి పరిస్థితి కానీ నాకు రప్పించద్దన్నారు. ఈ విషయాన్ని మన పూర్వీకులు, 4 వర్ణాల్లో ఉన్నటువంటి పూర్వీకులు సిన్సియర్గా పాటించారు. ఇంకొకళ్ళ ఇంట్లో చేయి కడిగేవాళ్ళు కాదు మన పూర్వీకులు. అది ఎప్పుడు వివాహాలకి, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళడం తప్ప, మామూలు పనులకు వెళ్ళినప్పుడు మాత్రం ఎంత దూరమైనా సరే అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. దారిలో పళ్ళు పొలాలు ఏమైనా ఉండో తినేవారు తప్పితే ఇంకొకళ్ళ ఇంటికి భోజనానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే వాడింట్లో మనం కనుక భోజనం చేస్తే వాడి సంపాదన ధర్మపరమైనటువంటి సంపాదన అయితే ఏమీ అవ్వదు. వాడి సంపాదనలో ఏమన్నా తేడా ఉంటే దానికి మనం కూడా జవాబుదారీ వహించాలి. అందుకని మనం సాధ్యమైనంత వరకు వేరే ఇంట్లో భోజనం చేయకుండా ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఏదో చెప్పండి, తప్పులేదు. ఇవాళ మేము ఉపవాసం ఉంటున్నామనో, అక్కడెక్కడో కంపలంటుకు పోయాయనో, లేకపోతే ఇవాళ మేము తినొచ్చేసామనో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండి. అలా అని పెళ్ళిళ్ళకి మానేయకండి. వెళ్ళి 5,000 10,000 వాళ్ళకి చదివించండి. చదివింపులే, తిండి మాత్రం తినద్దు. అలాగే బ్రహ్మద్వేష, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని ద్వేషించకండి. వారి ఎడల ద్వేషం పనికిరాదు. ఖలజనరతి, దుర్మార్గులతోటి సహవాసం నాకు వద్దన్నారు ఆయన. ప్రాణినాం నిర్దయత్వం, జీవకోటి ఎడల దయ లేకుండా ఉండగలిగేటువంటి పరిస్థితి, ఇలాంటిది వద్దు. మాపూత్ ఏవం, ఇలాంటివన్నీ కూడా నాకు కలగకుండుగాక. మమ పశుపతే, ఓ పశుపతి, నాకు జన్మాంతరేపి, జన్మలకి కూడా ఇలాంటివి నాకు కలిగించగయ్యా అని చెప్పారు. విచిత్రం ఏంటంటే ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో ఈ శ్లోకం చివరుండేది. ఇప్పుడు ఈ శ్లోకం తీసేసి ప్రింట్ చేస్తున్నారు. మీకు అర్థమైపోయింది కదా ఆ శ్లోకం వల్ల కొంపలు అంటుకుపోతున్నాయని సంగతి. అలాగా ఇక్కడ విశ్వామిత్రుల వారు దేంతో రగిలిపోతున్నారు? బ్రహ్మద్వేషంతో రగిలిపోతున్నారు. అలా బ్రహ్మద్వేషంతో విశ్వామిత్రుల వారు సకల శస్త్రాస్త్రాలతోనూ వచ్చి వశిష్ఠుల వారు నిలబడ్డారు. వశిష్ఠుల వారి కోపం తారాపథానికి వచ్చింది. ఇంకా ఈతన్ని ఎలాగైనా సరే నిర్జించాలని భావించారు. అతడు వేసేటువంటి అనేకమైనటువంటి అస్త్రాలన్నీ కూడా ఈయన యొక్క బ్రహ్మదండం ముందు నిర్వీర్యమైపోయాయి. అప్పుడు ఆయన అనుకున్నట్ట, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే. ఛీ, రాజులది కూడా ఒక బలమైన బ్రహ్మమానసపుత్రుడైనటువంటి వశిష్ఠుల వారిదే బలమంటే, అందువల్ల బ్రాహ్మణులదే బలమంటే మిగిలిన బలాలు వారి ముందు పనిచేయవని చెప్పి నాకు అర్థమైంది అని చెప్పి ఓ నమస్కారం చేసి ఆయనకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సరాసరి తన యొక్క రాజాంతఃపురానికి వెళ్ళాడు. తన భార్యను తీసుకున్నాడు.
తన యొక్క మంత్రులందరికీ కూడా ఆ రాజ్యం అప్పచెప్పాడు. మీరు జాగ్రత్తగా పరిపాలన చేయండి అని. తాను బయలుదేరి తన భార్యతో సహా తూర్పు దిశకు వెళ్ళాడు. 1000 సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేశాడు. అలాగే భార్యతో పాటుగా వెళ్ళారేమో, ఆ తపస్సు మధ్యలో ఉండేటువంటి పరిస్థితుల్లో రాజర్షిగా ఉంటున్నారు కాబట్టి 4 సంతానం కలిగారు. హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనేటువంటి 4 పిల్లలు కలిగారు. వారందరూ కూడా ఆయనలాగే సత్యవాక్ పరిపాలకులు, మహావీరులు, మహాశూరులు కూడా. ఇలా 1000 సంవత్సరాల తపస్సు అనంతరం బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. ఓ కౌశిక, లే, నేను పరమేష్ఠిని వచ్చాను అన్నారు. లేచి చూశాడు ఆయన. ఆ హంసవాహనం మీద కనబడుతున్నారు ఆ మహానుభావుడు. నమస్కారం చేశారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ఓ మహానుభావా, నమస్కారం అన్నారు. చాలు నాయన, నీ యొక్క తపస్సుకి చాలా సంతోషించాను. రాజులందరిలోనూ శ్రేష్ఠుడిగా నీవు రాజర్షి అనిపించుకున్నావు అన్నాడు ఆయన. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే, ఘోరమైనటువంటి తపస్సు, నేనైంది రాజర్షినా అనుకున్నాడు ఆయన. దాంతో బ్రహ్మ యొక్క మాటలకి సిగ్గుతో తలకాయించుకున్నట్టు ఆయన. ఈయనకి ఏ కేడర్ ఇచ్చారండి బ్రహ్మదేవుడు? రాజర్షి అనే కేడర్ ఇచ్చారు. దాంతో తీవ్రమైనటువంటి క్రోధం, అంతకన్నా తీవ్రమైనటువంటి సిగ్గు, ఈ రెండింటి మేలు కలయికతోటి తల ఎత్తలేకపోయాట ఆయన. నేను ఇలాంటి తపస్సు నరిస్తే సమస్త దేవతాగణము, ఈ ఋషీశ్వరులు అందరూ కూడా నన్ను రాజర్షిగానే గమనించారే అనుకున్నాడు. అందువల్ల నేను చేసినటువంటి తపస్సుకి తగినటువంటి ఫలితాన్ని నేను పొందలేదన్నమాట అని భావించి మునుపటి కంటే తీవ్రంగా దక్షిణ దిశకి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇలా విశ్వామిత్ర మహర్షి దక్షిణ దిశలో తపస్సు చేసేటువంటి సందర్భంలో తాను ఆ కాలంలో ఇక్ష్వాకు వంశానికి ప్రముఖుడైనటువంటి మహారాజుగా త్రిశంకు ఆ సమయంలో రాజ్యం చేస్తున్నారు. త్రిశంకు అంటే రామచంద్రమూర్తి వారికి చాలా 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 పూర్వీకుల వారు. అలాంటి మహారాజు అక్కడ రాజ్యం చేస్తున్నారు. ఆయన చాలా యజ్ఞాలు చేశాడు, చాలా గొప్పవాడిగా పేరెన్నిక కన్నాడు. అలాంటి మహారాజుకి ఒక ఆలోచన వచ్చింది. మనం ఏదైనా ఒక మహాయజ్ఞం చేసి సశరీరంగా దేవలోకానికి వెళ్ళిపోతే బావుణ్ణు అనుకున్నాడు ఆయన. దాంతో అనుకోవడం ఏంటి, తమ యొక్క వంశ పురోహితుల వారైనటువంటి బ్రహ్మర్షి వశిష్ఠుల వారిని రావించారు. ఆయనకి అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చారు. సగౌరవంగా వారికి ప్రదక్షిణపూర్వక నమస్కారాలు చేశారు. ఓ బ్రహ్మర్షి, నాది ఒక కోరిక ఉంది అన్నాడు ఆయన. ఏంటో చెప్పు నాయన అన్నారు ఈయన. సశరీరంగా నేను దేవలోకానికి వెళ్ళాలనుంది అన్నారు. అంటే వశిష్ఠుల వారు అన్నారు, అది అసాధ్యం అని చెప్పారు. ఇక్కడ వశిష్ఠుల వారు అసాధ్యమని చెప్పారంటే ఆయన చేత కాదని కాదు, పోనీ అలాగా వెళ్ళడానికి వీల్లేదని కాదు. సశరీరంగా దేవలోకాలకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి మహానుభావులు ఉన్నారు. అలా వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాటు ఉంది. ఇక్కడ వశిష్ఠుల వారు అలా వీలు లేదు అన్నారంటే అతనికి, అంటే ఆ త్రిశంకువుకి ఆ అర్హత లేదని. ఏదైనా ఒక పని మనం ఒకరికి చేస్తున్నామనుకోండి, ఆ పని వల్ల ఫలితం పొందడానికి అతనికి అర్హత ఉందా లేదా అన్నది విచారించిన తర్వాతే అతనికి మనం ఆ పని చేసి పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది, దానివల్ల ఫలితం నిష్ఫలమవుతుంది. మనం చేసిన పని బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇలాగా ఆ వశిష్ఠుల వారు ఇది జరగని పని అని వెళ్ళిపోయాడు ఆయన. దాంతో త్రిశంకుకి ఆశ్చర్యం వేసింది. పోనీలే, గురువుగారు ఎలాగూ వెళ్ళడానికి వీలేదన్నారు, పోనీ ఆయన కొడుకులు ఉన్నారు కదా, శక్తి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళని అడుగుదాం అనుకున్నాడు ఈయన. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి
ఓ గురుపుత్రులారా, మీ వల్ల నాకు ఒక కార్యక్రమం జరగాల్సి ఉంది, దాన్ని మీ నాయనగారు చెయ్యమని చెప్పారు, అందువల్ల మీరైనా సరే ఆ కార్యాన్ని నాకు చేసి పెట్టండి అంటే, మా నాయనగారు వద్దన్నారా? ఏంటా కార్యక్రమం అన్నారు. నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలన్నది నా యొక్క ఇచ్ఛ, దాన్ని మీరు పరిపూర్తి చెయ్యండి అన్నారు. అంటే, ఓ త్రిశంకు, మా నాయనగారే వద్దన్న తర్వాత ఆయన కొడుకులుగా మేమెలా చేస్తామనుకున్నావు అని చెప్పి వాళ్ళు ఇంకో 2 మాటలు గట్టిగా కేకలేసి పంపించేశారు. దాంతో త్రిశంకుకి ఎలాగైనా సరే మనం వెళ్ళిపోవాలి స్వర్గానికి అనిపించి అలా ప్రయత్నం చేసుకుంటూ వీళ్ళతో ఏమన్నాడు ఆయన, ఓహో గురుపుత్రులారా, అయితే సరే మీరు సుఖంగా ఉండండి, నా ప్రయత్నం నేను చేసుకుంటానన్నాడు ఈయన. కొన్ని మాటలు మనం ఒడదెగరట్టుకు మాట్లాడాలి. అలాగా అండి, సరే అని బయటకు వచ్చేయచ్చు. వాళ్ళు ఎదుర్కొంటే ఏమన్నాడు, సరే మీరు జాగ్రత్తగా ఆనందంగా తపస్సు చేసుకోండి, నా ప్రయత్నం నేను చేస్తానన్నాడు. ఈ ప్రయత్నం నేను చేస్తాననేప్పటికల్లా వాళ్ళకి కోపం వచ్చింది. గురువుగారు చెప్పినటువంటి మాట కాదంటూ మా దగ్గరికి రావడం, అలాగే గురుపుత్రులుగా మేము కూడా దాన్ని వల్ల కాదని చెప్పిన తర్వాత నువ్వు మారు ప్రయత్నం చేస్తానని చెప్పి నీవు మాట్లాడడం, ఇది నీలాంటి వాడికి తగదు, కాబట్టి నీవు చండాలుడుగా మారిపో అని చెప్పి శపించారు. వాడు శునకమాంసాన్ని తింటూ చండాలుడుగా మారిపో అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి తన యొక్క రాజ్యానికి వచ్చాడు ఆయన. ఆ రాత్రి తెల్లవారింది. అంతవరకు బంగారపు రంగుతో మెరిసిపోతూ ఉండేటువంటి ఆ త్రిశంకు మహారాజు కాస్త నల్లటి శరీరంతో, బాగా బిరుసెక్కిపోయినటువంటి శరీరంతో, బాగా బిరుసెక్కినటువంటి రోమాలతో, అట్టకట్టినటువంటి జుట్టుతో, శునకమాంసాన్ని ఇష్టపడ్డానికి తగినటువంటి ఆనందంతో పొద్దున ఎప్పుడు మారిపోయాడు. కానీ తాను త్రిశంకుని అన్నటువంటి ధ్యాస మాత్రం ఉంది. పొద్దున లేచేపటికల్లా మహారాజు గారి యొక్క గదిలో ఈయన కనపడేప్పటికల్లా పరిచారికల దగ్గర నుంచి, భార్యల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరూ పారిపోయారు ఆయన చూసి. దాంతో వాళ్ళందరినీ పిలిచి, మీరు పారిపోకండి, నేనే త్రిశంకుని అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పుకున్నాడు ఆయన. వాళ్ళ యొక్క కొడుకుకి రాజ్యాన్ని అప్పచెప్పి తన యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేర్చగలిగేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని బయలుదేరి వెళ్ళాడు. ఇలా వెళ్ళడం దక్షిణాపథానికి వెళ్తూ అక్కడ తపస్సు చేస్తూ ఉన్నటువంటి విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళారు. అలా ఎదురుకుండా వచ్చినటువంటి ఆ విశ్వామిత్రుల వారిని చూశాడు మహారాజు. సాష్టాంగ నమస్కారం చేశారు. మనిషి యొక్క రూపం మారినా అతని ముఖం మాత్రం త్రిశంకువన సంగతి తెలుస్తోంది. విశ్వామిత్రుల వారు అన్నారు, ఓ మహారాజా, ఇదేంటి ఇలా తయారయ్యావు అన్నాడు ఆయన. అంటే జరిగిన సంగతులన్నీ కూడా చెప్పాడు. ఓహో, ఆ వశిష్ఠుల యొక్క పుత్రులకు అంతటి అహంకారమా? అయినా సరే నీ కోరిక నేను నెరవేరుస్తాను అన్నాడు ఆయన. ఏమని ఆయన కోరిక? సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం. అలా వెళ్ళొచ్చు. ఎప్పుడు? మనం శాపోపహతులం కానప్పుడు వెళ్ళొచ్చు. ఒక శాపం పొందితే గనక స్వర్గానికి వెళ్ళేటువంటి అధికారం రాదు. చూడండి, మనం ఇప్పటి రోజుల్లో ఒకసారి పోలీస్ రిజిస్టర్లో గనక ఎక్కితే వాడి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం లేదు అంటూ ఒక రూల్ ఒకటి పాస్ చేస్తారు కదా. అలాగా శాపాన్ని గనక పొందితే స్వర్గానికి వెళ్ళేటువంటి అధికారం కోల్పోతాం. అయినా ఈయనేమన్నారు? నా యొక్క తపస్సంపన్నత చేత నిన్ను పంపిస్తానన్నారు. దాంతో తన కొడుకుల్ని పిలిపించాడు ఆయన. పిలిపించి, అబ్బాయిలు, ఈ ప్రపంచంలో ఇంతవరకు ఉన్న వాళ్ళల్లో, యజ్ఞం చేయగల వాళ్ళల్లో దిట్టలు ఎవరున్నారో వాళ్ళందరినీ తీసుకురా అన్నారు. దాంతో వీళ్ళు మొత్తం అందరినీ పిలుచుకొచ్చారు. అలా పిలుచుకొచ్చేటప్పుడు కొంతమంది మాత్రం రాలేదు. మహోదయుడు అనేటువంటి మహర్షి రాలేదు. వశిష్ఠుల వారి యొక్క పుత్రులు రాలేదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుల వారి మీద ఉండేటువంటి భయంతో వచ్చారు. రాకపోతే ఈయన ఏం చేస్తాడు అని.
మనం ఎందుకు అనవసరంగా శాపాల పాలవ్వాలి, వచ్చి ఆ చేయమని యజ్ఞం ఏదో చేస్తే పోలేదా అనుకుని వచ్చేశారు. ఈ మహోదయుడనేటువంటి మహాముని వశిష్ఠుల వారి యొక్క పుత్రులు రాలేదు. దాంతో ఈయన కోపం వచ్చింది. ఓహో, ఇంతటి దుర్భరమైనటువంటి మాటల్ని వాళ్ళు నా గురించి అని ఉన్నారా అని అంటూ, ఆ దుర్భరమైనటువంటి మాటలు ఏంటయ్యా, ఒక చండాలుడికి ఒక క్షత్రియుడు యజ్ఞార్హత కల్పించి దేవలోకాన్ని పంపిస్తాడా అని చెప్పి కొంచెం హీనంగా మాట్లాడారట వాళ్ళు. దాంతో ఏం చేశాట ఈ మహానుభావుడు, కళ్ళెర చేశాడు. తన యొక్క కమండలంలో నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు తీసుకుని 700 జన్మల దాకా కూడా వాళ్ళు కూడా శవాల్ని భక్షిస్తూ చండాలుడుగానే ఉంటారు అని శపించేశాడు. ఇంకా యజ్ఞం మొదలైంది. ఎందుకు వచ్చిన గొడవ, ఈ విశ్వామిత్రుల వారు ముక్కోపి ఆయన అన్నటువంటి యజ్ఞాన్ని జాగ్రత్తగా మనం కానిచ్చేసి వెళ్ళిపోదాం సరేనా అనుకున్నారు. యజ్ఞం పూర్తవుతోంది. ఇంకా పూర్ణాహుతి సమయానికి దేవతాగణాలన్నీ కూడా ఆ హవిష్యాన్నం తీసుకోవడానికి రావాలి. ఒక్క దేవతాగణంలో వాళ్ళు ఒక్కరు రాలేదు. ఎందుకని, అది ధర్మబద్ధమైనటువంటి యజ్ఞం జరగడం లేదు అక్కడ. యజ్ఞకర్త సరైనవాడు కాదు, ఆ యజ్ఞం ఎవరి కోసమైతే చేస్తున్నారో వాడు సరైనవాడు కాదు. దాంతో వాళ్ళెవరూ రాకపోయేప్పటికల్లా ఈయన తన యొక్క తపశ్శక్తితో ఈ త్రిశంకుని స్వర్గానికి పంపించారు. పంపిస్తే ఇంద్రుడు అక్కడి నుంచి మెడపట్టుకు బయటికి గెంటేశాడు. నీలాంటి వాడికి అక్కడ అధికారం లేదు, పో కిందకన్నాడు. అది కూడా ఎలా పడిపోతున్నాడు వాడు, ఎలా ఉన్నవాడు తిన్నంగా ఎలా పట్టం లేదు, తల కిందికి కాళ్ళు పైకి పెట్టుకుని పడిపోతున్నాడు. ఓ మహాముని పడిపోతున్నానన్నాడు ఆయన. నువ్వెక్కడ పడిపోతావు, అక్కడ ఆగన్నాడు దండం చూపించి. ఆ త్రిశంకు అక్కడ ఆగాడు. ఎప్పుడైతే ఇంద్రుడు వాళ్ళు కూడా ఆ త్రిశంకువుకి స్వర్గానికి రావడానికి తగినటువంటి అవకాశం లేదన్నారో, సప్తర్షి మండలాలకి పోటీగా మరొక సప్తర్షి మండలాన్ని, నక్షత్ర మండలానికి పోటీగా మరొక నక్షత్ర మండలాన్ని, ధ్రువమండలానికి పోటీగా మరొక ధ్రువమండలాన్ని, దేవలోకానికి పోటీగా మరొక దేవలోకాన్ని, ఎలా ఉన్నదాన్ని ఎలా సృష్టించాడు ఈయన తన యొక్క తపస్సంపన్నతో. ఇక నుంచి ఈ దేవలోకానికి త్రిశంకువే రాజుగా ఉంటాడు అన్నాడు ఆయన. దాంతో మొదలు పోయినంత పనైంది అందరికీ కూడా. ఒక్కసారిగా బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళారు వీరందరూ. ఈ మహాముని కోపం వల్ల ఏదైతే ఒక పద్ధతి ప్రకారం నడుస్తోందో ప్రపంచమంతా, ఆ ప్రపంచాన్ని మొత్తాన్ని మళ్ళీ మార్చేసేట్లా ఉన్నాడు ఈయన. ఇలా అయితే ప్రపంచమంతా కూడా ఏ పాపం చేసిన వాడు ఎటెళ్లాలో తెలియకుండా అయిపోతుంది. అందువల్ల ఆయన్ని ఎలాగైనా సరే మీరు శాంతపరచాలి అంటే, అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి, మహామునులు బ్రహ్మవేత్తలు అందరూ కూడా వచ్చి, ఓ విశ్వామిత్ర, ఎక్కడైతే నీవు త్రిశంకును ఉంచుతున్నావో ఆ ప్రదేశంలో త్రిశంకు అలాగే ఉంటాడు అని చెప్పి అభయమిచ్చి ఆయన్ని శాంతింపజేస్తే ఆ త్రిశంకు స్వర్గంగా దాన్ని అలాగే ఉంచారు. అందుకనే మనం వాడుకునేటువంటి అనేక రకాలైనటువంటి వస్తువుల్లో ప్రతిదానికి కూడా మారు ఉండేటువంటి వస్తువు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన సృష్టించినవే అని చెప్తారు. వేప, కరివేప, ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివి కొన్ని వందల రకాలు ఉన్నాయి. కొన్ని విశ్వామిత్ర సృష్టిలో ఉండేటువంటి వాటిని దానాలు ఇవ్వడానికి కూడా పనికిరావని చెప్తారు మన వాళ్ళు. అలాంటి సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి మహానుభావుడు ఆ విశ్వామిత్రుల వారు. ఇలా చివరికి ఆయనకి ఏమర్థమైంది విశ్వామిత్రుల వారికి, తన యొక్క తొందరపాటుతనంతో తాను చేసినటువంటి తపస్సు తాలూకు శక్తి అంతా పోయిందన్న సంగతి ఈ సంఘటన అంతా పూర్తయిపోయిన తర్వాత కానీ అర్థం కాలేదానికి. అయ్యయ్యయ్యో, ఎంత పొరపాటు చేశాను, నాకున్నటువంటి తొందరపాటుతనం వల్ల కదా ఇదంతా కలిగింది అని చెప్పి తాను తిరిగి మరలా పశ్చిమ దిశగా వెళ్ళాడు. ఆయన అక్కడ ఘోరమైనటువంటి తపస్సు మళ్ళా చేయడం మొదలుపెట్టాడు. చూడండి ఎలాంటి వాడు ఎలాంటి స్థితికి దిగజారిపోతున్నాడు. ఎంత గొప్పవాడుగా అనుకుని బయలుదేరాడు ఆయన, చివరికి ఎలాంటి పరిస్థితుల్లోకి మళ్ళీ మొదటకు వస్తున్నాడు ఆయన. ఇలా పశ్చిమ దిక్కుకు వెళ్ళి ఆయన తపస్సు చేస్తూ ఉంటే, అదే సమయానికి ఈ త్రిశంకువు యొక్క కొడుకైనటువంటి మహానుభావుడు హరిశ్చంద్రుల వారు ఆ సమయంలో అక్కడ చక్రవర్తిగా ఉన్నారు అయోధ్య నగరానికి. అక్కడ
ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి యజ్ఞ పశువుగా దేన్నైతే అట్టపెడతారో దాన్ని కాస్త ఇంద్రుడు పట్టుకుపోయాడు. మీకు ఇంద్రుడు ఎందుకు పట్టుకుపోతాడో, ఎందుకు ఇంద్రుడు అన్ని రకాలుగా అడ్డు పెడతాడో మీకు తెలుసు. ఆయన దానికి ఎసరు వచ్చేస్తుందేమో అని భయం వేసినప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాంతో ఋత్వికులంతా అన్నారు, ఓ హరిశ్చంద్ర, ఈ యజ్ఞ పశువు కనుక లేనట్లయితే యజ్ఞం మధ్యలో ఆగిపోతుంది. యజ్ఞం మధ్యలో కనుక ఆగిపోతే నీవు అనవసరంగా ఇబ్బందులు పడతావు అనేటప్పటికలా దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అన్నారు. ప్రత్యామ్నాయం ఏంటయ్యా అంటే నరమేధం చెయ్యాలన్నారు. నరమేధం అంటే ఆ యజ్ఞ పశువు స్థానంలో కొని తీసుకువచ్చినటువంటి ఒక మానవుణ్ణి, అది కూడా ఒక బ్రహ్మచారిని ఆ యూపస్తంభానికి కట్టారు. దాంతో చక్రవర్తి స్వయంగా బయలుదేరారు. సకల ప్రాంతాలు కూడా తిరిగారు. తిరిగి చిట్ట చివరికి ఒక ప్రదేశంలో ఓ పిల్లవాడిని కనుక్కున్నారు. అతని పేరు రుచీకుడు. ఈ రుచీకుడి పేరు ఇంతకుముందు విన్నారా? విన్నారు. విశ్వామిత్రుల వారి యొక్క బావగారు, సత్యవతీదేవి యొక్క భర్త. ఆ రుచీకుల వారికి 3 పుత్రులు. ఆ 3 పుత్రులు అక్కడ కనబడుతున్నారు. హరిశ్చంద్ర చక్రవర్తి అక్కడికి వెళ్ళారు. ఓ మహానుభావ, మీరు గనక నాకు అవకాశం ఇచ్చినట్లయితే మీ పిల్లవాళ్లలో ఒక పిల్లవాడిని నాకు ఇస్తే మీకు వెలలేనటువంటి మణులు, మాణ్యాలు, అగ్రహారాలు దానం చేస్తానన్నాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, నాకు తలకొరువు పెట్టాల్సినటువంటి వాడు నా పెద్ద కొడుకు, నేను వీడిని ఇవ్వనన్నాడు. జాగ్రత్తగా వినండి, నేను వీడిని ఇవ్వను అన్నాడు. అప్పుడు ఆ 3వ వాడిని దగ్గరికి తీసుకుని ఆయన యొక్క భార్య అంది, వీడంటే నాకు ప్రాణం అంది. దీని అర్థం ఏంటండి? మీకు తెలిసిన భాషలో చెప్తారా? పెద్దవాడినేమో తండ్రి కావాలన్నాడు, ఆఖరివాడినేమో తల్లి వదలనంది. అంటే మధ్యవాడు మాకు అక్కర్లేదని చెప్పడం. మధ్యవాడు మాకు అక్కర్లేదని చెప్పడం. దాంతో ఆ మధ్యవాడైనటువంటి సునస్సేపుల వారు లేచి నుంచున్నాడు. ఆ కుర్రాడు, ఓ మహారాజా, మా తండ్రి గారేమో మా అగ్రజుణ్ణి ఇవ్వనంటున్నారు, మా అమ్మగారేమో నా సోదరుణ్ణి ఇవ్వనంటున్నారు, ఇంకా వాళ్ళు మధ్యవాడైనటువంటి నన్ను అమ్మవేసినట్లుగానే నేను తలుస్తాను. ఈ న్యాయం ఈ విషయాన్నే చెప్తోంది కదా అన్నాడు ఆ కుర్రాడు. అంతే కదండి దాని అర్థం. మేము ఎవరిని ఇవ్వమండి, మా కొడుకులను అమ్ముకుంటావా అంటే అది వేరే సంగతి. పెద్దవాడు నాకు కావాలి, చిన్నవాడు నాకు కావాలి అంటే మధ్యవాడు మాకు అక్కర్లేదనే. అందుకని ఆ న్యాయాన్ని అనుసరించి నేను అమ్మకానికి సిద్ధంగా ఉన్నాను అని తెలుస్తోంది కదా. ఓ మహారాజా, మీరు ఇస్తామన్న వాళ్ళకి ఇచ్చేసి నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. ఆ కుర్రవాడిని రథానికి వెనకాలన్నటువంటి రాటకి కట్టేసి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఎక్కడైతే విశ్వామిత్రుల వారు పశ్చిమ దిశలో తపస్సు చేస్తున్నారో అక్కడ 3 రకాలైనటువంటి తీర్థాలున్నాయి. ఆ పుష్కర తీర్థాల దగ్గర విశ్వామిత్రుల వారు ఉన్నారు. మధ్యాహ్నం సమయానికల్లా అదే పుష్కర తీర్థాల దగ్గరికి హరిశ్చంద్రుల వారు వచ్చారు. మధ్యాహ్న సమయమైంది. మనం రామాయణంలో తెలుసుకునేటువంటి అత్యంత గొప్ప విషయాలు ఏంటయ్యా అంటే ఏ ఏ కాలాల్లో చేయాల్సినటువంటి పనుల్ని ఆయా కాలాల్లో ఆ కాలం వాళ్ళు చేసేవారు అని. మధ్యాహ్న సమయానికి మాధ్యాహ్నిక సంధ్యావందనం చేయడం కోసం హరిశ్చంద్రుల వారు తన పటాలం అంతా ఆపేశారు. ఆ బ్రహ్మతీర్థానికి వెళ్ళి ఆయన సంధ్యావందనం చేస్తున్నాడు. ఈలోగా ఆ పక్కనే కనబడ్డాడు విశ్వామిత్రుల వారు. ఈ పిల్లవాడు ఒక్కసారి చూశాడు. మామయ్య అన్నాడు ఆయన. ఆయన కడు తెరిచాడు. ఒరే నాయన, నువ్వు ఇక్కడున్నావేంటన్నాడు. మామయ్య, ఇది జరిగిన పరిస్థితి. అన్నయ్యనేమో నాన్నగారు అట్ట పెట్టేసుకున్నారు, తమ్ముడినేమో అమ్మట్ట పెట్టేసుకున్నారు, ఇంక మధ్యలో వాడిని నన్ను నమ్మేశారు అంటే ఆయన మతిపోయినంత పనైంది. ఏంటి ఇలా కూడా చేస్తారా అనుకున్నాడు. నాయనా, నీకో మంచి మాట చెప్తాను నేను అని ఇంద్రమంత్రాన్ని, వారుణ మంత్రాన్ని, ఈ రెండింటినీ కూడా ఆ పిల్లవాడి యొక్క చెవిలో
పూర్తి స్థాయితో న్యాసపూర్వకంగా ఉపదేశం చేశాడు ఆయన. ఒరేయ్, నిన్నక్కడ యూపస్తంభానికి దర్భతాళతో కట్టేస్తారు, అలా కట్టివేసిన తర్వాత నువ్వు ఈ మంత్రాలను జపించు, నీకు మంచి జరుగుతుందిరా నాయన. ఇలా ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళారు, అక్కడ యూపస్తంభానికి కట్టేశారు, హోమం పక్కన జరుగుతోంది. ఇంతకీ ఏం చేస్తారని మాత్రం మీరు ఎవరు అడగడం లేదే? ఏం చేస్తారో చెప్తానండి. అబ్డామిన్ ఉంటుంది, ఉదర వితానం అంటారు. బొడ్డు కింద ఉన్నటువంటి భాగాన్ని, మనకి త్రేన్పులు ఎక్కడి నుంచి వస్తాయో దాన్ని ఉదర వితానం అంటారు. ఆ ప్రదేశానికి గనక ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగితే మనకి ఎక్కిళ్ళు వస్తాయి. అలాంటి అబ్డామిన్ పొర తీస్తారు పైకి, ఛేదించి మంత్రపూర్వకంగా ఆ ప్రదేశాన్ని ఛేదించి తీసి దాన్ని పాయసంలో వండి దాన్ని హోమం చేస్తారు. ఇది కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంటుంది, అలా జరిగేది. అలా చేస్తారన్నమాట. అంటే దాని అర్థం మీకేం తెలిసింది? ఆ కుర్రవాడు మంత్రపూరితంగా బలి ఇవ్వబడ్డాడు. ఇక్కడ వధించబడ్డాడన్న మాట చెప్పరు, బలి ఇవ్వబడ్డాడని చెప్తారు. బలి అనేది ఆహారం, వారికి ఆహారంగా సమర్పించబడ్డాడని అర్థం. అక్కడ దాన్ని వధ అన్న మాట అనరు. ఇలాగ జరుగుతుంది. దాంతో ఆ కుర్రవాడు ఎప్పుడైతే దర్భదాలతో ఆ యూపస్తంభానికి కట్టేశారో, యూపస్తంభం అంటే బలి దేన్నైతే ఇస్తారో దాన్ని అక్కడ తాళతో కట్టి అట్టి పెడతారు. ఈ పిల్లవాడు తన మేనమావ గారు అయినటువంటి విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వాటిని కూడా ఆయన చక్క మనస్సులోనే జపం చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇంద్రుడు అలాగే వరుణుడు కూడా ప్రత్యక్షమయ్యారు. ఆ పిల్లవాడిని మెచ్చుకున్నారు, అతని యొక్క కట్లు విప్పారు. ఆ అంబరీషుల వారికి పొరపాటు, ఆ హరిశ్చంద్రుల వారికి యజ్ఞఫలితాన్ని అందించేశారు. మేము సంతృప్తులమయ్యాం, నీకు యజ్ఞఫలితం దక్కింది అని. ఇలాగా ఈ రకంగా శునశ్శేపుల వారిని విశ్వామిత్రుల వారు కాపాడి ఉన్నారు. ఇలా విశ్వామిత్రుల వారు శునశ్శేపుల వారిని ఈ మంత్రోపదేశం చేయడానికి ముందు తన కొడుకులందరినీ పిలిచాడు ఆయన. ఒరే అబ్బాయిలు, మీరు చాలామంది ఉన్నారు కదా, మీలో ఒకడు వీడి స్థానంలో వెళ్ళండి, దానివల్ల మన వంశానికి గొప్ప పేరు వస్తుందిరా. వాళ్ళు ఏం సమాధానం చెప్పారు? ఓ నాయన గారు, ఇదే న్యాయం, భోజనానికి ముందు కుక్క మాంసాన్ని వండించి దాన్ని వేసి ముందు దీంతో మొదలు పెడితే బాగుంటుంది మీరు అని చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంది మా పరిస్థితి అనేటప్పటికల్లా విశ్వామిత్రుల వారి కోపంతో మీరు కూడా కొన్ని వందల జన్మల పాటు అదే శునక మాంసాన్ని తినేటువంటి చండాలురుగా పుట్టండి అని వాళ్ళని శపించేశారు. తన యొక్క 700 మంది కొడుకుల్ని. అక్కడి నుంచి మరలా ఆయన ఉత్తర దిశకు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఇంద్రుడు ఏం చేశారట, అక్కడ మేనకని పంపించారు. మేనకని పంపిస్తే ఆమె యొక్క సౌందర్యానికి దాసుడై విశ్వామిత్రుల వారు ఆమెతో తన యొక్క సాంసారిక సుఖాన్ని పొంది ఆ తర్వాత తన యొక్క తప్పు తెలుసుకున్నారు. అయ్యయ్యయ్యో, ఎంత పొరపాటు చేశాను నేను అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి తూర్పు దిశకు వచ్చారు ఆయన. తూర్పు దిశకు వచ్చి తమ యొక్క సోదరి అయినటువంటి కౌశికీ నది ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టారు. అలాంటి అమోఘమైనటువంటి తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకున్నారు. మెచ్చుకుని, నాయనా నీవు మహర్షివయ్యావు అన్నాడు. తీరా మోస్తే ఈయన గ్రేడ్ ఎంతవరకు పెరిగింది? రాజర్షి నుంచి ఋషి, ఋషి నుంచి మహర్షి దాకా పెరిగింది. ఇంకా ఇక్కడే ఉన్నానా అనుకుని మరలా దీర్ఘమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తన యొక్క అహంకారం అలాగే ఈ రకాలైనటువంటి అరిషడ్వర్గాలకి తాను లోనై ఉన్నాడు అని చెప్పి వాటన్నింటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసి బయటపడ్డాడు ఆ మహానుభావుడు. చివరికి బ్రహ్మదేవుల వారు వచ్చారు. అతని యొక్క తపస్సుకి 3 లోకాలు కూడా మండిపోవడం మొదలుపెట్టాయి. అలా బ్రహ్మదేవుల వారు వచ్చి, నాయనా నీవు బ్రహ్మర్షివయ్యావు అన్నాడు ఆయన. అంటే విశ్వామిత్రుల వారు అన్నారట,
ఓ పితామహ, ఈ మాట మీరు అంటే కాదు, వశిష్ఠుల వారు అనాలి. ఆయన గనక నీవు బ్రహ్మర్షివి అంటే నేను సంతోషిస్తాను అన్నాడు ఆయన. అప్పుడు వశిష్ఠుల వారు వచ్చారు. నీవు కృతార్థుడవయ్యా విశ్వామిత్ర అన్నారు. వెంటనే లేచి వశిష్ఠుల వారికి నమస్కారాలు చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయనకి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి అప్పుడు ఆయన యొక్క దారమ్మట ఆయన వెళ్ళారట. ఇలాగా ఆ విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షిత్వాన్ని పొందారయ్యా. ఓ రామచంద్ర, ఇది ఆ విశ్వామిత్రుల వారి యొక్క చరిత్ర అని చెప్పారు. ఇలా ఈ విధంగా విశ్వామిత్రుల వారు ధర్మాత్ముడై బ్రహ్మర్షి యొక్క పదవిని పొంది మంత్ర జప తత్పన పరులలో అత్యంత శ్రేష్ఠుడిగా వాసికెక్కారయ్యా. ఇంకా ఇలాంటి విశ్వామిత్రుల వారి యొక్క అండలో నీవు శస్త్రాస్త్రాలని కూడా సంపాదించుకున్నావన్న సంగతి మేము తెలుసుకున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అప్పుడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుల వారికి నమస్కారం చేశారట, లక్ష్మణస్వామితో కూడా కూడి. ఓ బ్రహ్మర్షి, మీ యొక్క గొప్పతనాన్ని మేము ఇంతకాలానికి తెలుసుకున్నాం అని చెప్పి సూర్యుడు అస్తాద్రిని చేరుతున్నాడు. అందువల్ల ఓ మహానుభావ, మనం ఇక్కడ విశ్రమించి రేపటి రోజున జనకుల వారి యొక్క ధనుర్యాగాన్ని చూడ్డానికి బయలుదేరి వెళ్దాం అంటే అప్పుడు జనక చక్రవర్తి కూడా వారిని వీడ్కొలిపి తన యొక్క రాచనగరికి వెళ్ళారు. మర్నాడు తెల్లవారుగానే జనకుల వారు తన యొక్క ప్రాతకాలిక విధులన్నింటినీ కూడా నిర్వర్తించుకుని విశ్వామిత్రుల వారు ఎక్కడున్నారో అక్కడికి వచ్చారు. వారిని తమ యొక్క యాగభూమికి తీసుకువెళ్ళడం కోసం. అక్కడ ఏం చేశారో మనం ఆదివారం నాడు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.